మీరు ఆల్రెడీ సైనిక సేవల్లో ఉండి రిటైర్ అయ్యారు కాబట్టి, ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నది అందరికీ కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది సార్. సో, అసలు ఈ సీజ్ ఫైర్ ఈ కాల్పుల విరమణ అంటే ఏంటి? కాల్పుల విరమణ అంటే కాల్పులు విరమించడం. అంటే 2 సైడ్‌లో 2 పార్టీలు యుద్ధం చేసే దేశాలు 2 ఆర్మీస్ గానీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గానీ, వాళ్ళు శత్రువుల మీద ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఇంకొకటి సార్, అసలు ఇప్పుడు అప్పుడే ఇండియా, పాకిస్తాన్ గాని ఏదైనా దేశం మనం తీసుకున్నప్పుడు ఇట్లా హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఇద్దరు కూడా ఫైట్ చేయాలన్న ఇదితోనే ఉంటారు. వెనక్కి తగ్గాలనుకోరు. అప్పుడు ఈ సీజ్ ఫైర్ అన్నది అసలు ఎట్లా వస్తుంది తెర మీదకి? నేను ముందు సీజ్ ఫైర్ ఏమిటో చెప్తాను, ఎందుకు చేస్తారో తర్వాత చెప్తాను. సీజ్ ఫైర్ ఏమిటంటే మనం చేస్తున్న యుద్ధం, 2 దేశాలు చేస్తున్న యుద్ధం, 2 కానీ 3 దేశాలు, వాళ్ళు ఆ యుద్ధాన్ని ఆపడం. ఒక టైం చెప్తారు. ఆ టైం అప్పుడు అందరూ అన్ని రకాల బల ప్రయోగాలు, ఆయుధ ప్రయోగాలు మానేయాలన్నమాట. అది సీజ్ ఫైర్. అంటే యు ఆర్ దేర్ వేర్ యు ఆర్, బట్ యు నాట్ యాక్టింగ్. మనం ఏమీ ఫైర్ చేయట్లేదు, ఎవరు నష్టం చేయట్లేదు. దానికి ఒక టైం చెప్తారు. 2 దేశాలు ఒప్పుకుంటాయి. ఇప్పుడు లైక్ మన దేశంలో 7వ తేదీ నాడు మొన్న ఒప్పుకున్నారు, 9 నాడు సాయంత్రం ఒప్పుకున్నారు. ఏంటంటే 5 o'clock సాయంత్రం నుంచి సీజ్ ఫైర్ కంప్లీట్గా ఎఫెక్ట్ కావాలి అని నిర్ణయించుకున్నారు 2 దేశాల సైన్యాధికారులు. అయితే ఎందుకు చేస్తారు ఇది? విరమించుకొని మళ్ళా దాన్ని ఎలా విరగొడతారు అంటే ఎవరో ఒకరు వైలేట్ చేస్తారు. ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. ఆటోమేటిక్గా సీజ్ ఫైర్ అది విత్డ్రా అయిపోతుంది. అంటే అది ఎఫెక్ట్గా ఉండదు అనమాట. సీజ్ ఫైర్ విరగొట్టడం చాలా సులభం, పర్మిషన్ అవసరం లేదు, అనుకుంటే చేస్తారు. కానీ సీజ్ ఫైర్ కావడానికి ఇద్దరు ఒప్పందం కావాలి. సో దట్స్ ద డిఫరెన్స్. అయితే ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు మన సిచ్యువేషన్ తీసుకోండి. ఇప్పుడు భారతదేశ సిచ్యువేషన్, మనం ఆపరేషన్ సింధూర్ అని ప్లాన్ చేసినప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంది గవర్నమెంట్. ఈ ఆబ్జెక్టివ్ సాధిస్తే మన ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మనం అంతా మనకు అనుకున్నట్టుగా చేసినట్టుగా ఉంటాము, దేశం ఒక రకమైన తృప్తితో ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ పెట్టుకున్నారు. ఆ విధంగానే మనం 3 సాయుధ బలాలకి టాస్క్ ఇచ్చారు, ఇచ్చేయండి ఇచ్చారు. మనకు తక్కువ నష్టంతో ఈ ఆబ్జెక్టివ్ సాధించాలి అని చెప్తారు. అండ్ అది కూడా మన జనరల్స్ కూడా అదే చేస్తారు. అది సాధించగానే దేశంలో రాజకీయ ఆధిపత్యం కూర్చొని వాళ్ళు దేశంలో గవర్నమెంట్ కూర్చొని ఏం చేద్దాం ఇప్పుడు అని నిర్ణయం చేస్తారు. ఓకే, మన ఆశయాలు అయిపోయిందంటే, మన ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసాం మనం అని వాళ్ళకి అనిపిస్తే దెన్ ఓకే, మనం వీ కెన్ ఆఫర్ సీజ్ ఫైర్. ఇంకా నష్టం ఎందుకు, ఇద్దరు నష్టం చేయాలి అని ఒక నిర్ణయం చేసుకుంటారు. ఇది ఒక స్టేట్స్మెన్షిప్ అన్నమాట. రాజకీయ పరిపక్వతలో ఒక నిర్ణయం చేసుకుంటారు. చంపడం సులభమే కానీ ఆపడం చాలా కష్టం. కానీ ఆపగలిగితే మాత్రం రెండు తరఫున నష్టాలు తగ్గిపోతాయి. సో ఆ నిర్ణయం చేసుకున్నప్పుడు వీళ్ళు ఎదుటి వాళ్ళు అడుగుతారు, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎస్ అంటే సరే, కాదంటే కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అడుగుతుంటారు. అట్లా సీజ్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఎన్నిసార్లు అవుతుంది, ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా. సో అందుకని ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఆన్ ఎనీబడి, కానీ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ టు స్టాప్ డిస్ట్రక్షన్ ఫర్ షార్టర్ టైం, అట్లీస్ట్ షార్టర్ టైం. గణేశం గారు, ఇంకొక విషయము, ఇప్పుడు 2 దేశాల మధ్య జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 దేశాల్లో ఒక దేశం ఇంటర్ఫియర్ అయ్యి సీజ్ ఫైర్ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మధ్యలో ఏదైనా మధ్యవర్తిత్వం చేయొచ్చు ఏదైనా దేశం? అవసరం లేదు, మా మధ్యవర్తిత్వం అవసరం లేదు. మధ్యవర్తిత్వం ఇప్పుడు మనకేంటి, బేసికల్లీ బయలేటరల్ అగ్రిమెంట్. ఇది కాశ్మీర్ విషయం అనేది బయలేటరల్ అగ్రిమెంట్. యూనివర్సల్ ఇంకో థర్డ్ పార్టీ రావడానికి వీలు లేదు. ఆ బయలేటరల్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తే, షిమ్లా అకార్డ్ని క్యాన్సిల్ చేస్తే తప్ప అప్పటిదాకా నో బడీ కెన్ ఎంటర్ ఇట్. కానీ ప్రపంచంలో ఏమవుతుందంటే, ఇద్దరు కొట్లాడుకుంటే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి వద్దురని చెప్తారు కదా. అలాగే మనం ఎవరి మాట విన్నా కానీ మాట విని సీజ్ ఫైర్ అయితే ప్రపంచానికే మంచిది కదా. సో ఎవరో మధ్యవర్తిలో వస్తారు, కానీ వాళ్ళు ఒప్పుకుంటామా లేదా అనేది ఆ దేశాలకు ఆధారపడి ఉంటుంది.